యంగ్ టేకర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా మొదలైపోతున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేశారు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క చోట ఎంతో అద్భుతంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో గురించే మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఓసారి కేజీఎఫ్ మరోసారి సలాన్ లాంటి భారీ హిట్స్ ని తీసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాని ఎలా ముందుకు తీసుకొస్తున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా ఈ సినిమాని చేస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దాదాపు 350 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అనుకున్నారు. సో మొత్తానికి సలార్ సినిమాకి సంబంధించి ఏ రేంజ్ లో అయితే హిట్ అయిందో తెలిసిందే. సో సలార్ సినిమా కోసం ఎంతో అద్భుతంగా 270 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఆ సినిమా అంతకు మించినటువంటి పాపులారిటీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. సో ప్రశాంత్ నీల్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తోనే ఈ సినిమా కోసం ఇంత భారీ బడ్జెట్ ని పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ ఇద్దరికి సంబంధించిన కాంబో మీద కూడా ప్రొడ్యూసర్స్ కి మంచి నమ్మకం ఉంది. అందుకే హైయెస్ట్ బడ్జెట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఎన్టీఆర్ సినిమాలో ఇంత భారీ బడ్జెట్ పెట్టలేదని తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా ఎంతో ఎక్సైటెడ్ గా సక్సెస్ఫుల్ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టడానికి ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. సో వీటికి సంబంధించిన హీరోయిన్ గురించిన వివరాలు ఇంకా అయితే ఫైనలైజ్ అవ్వలేదు. సో రిలీజ్ కి సంబంధించి అంటే దేవరా సినిమా పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మనకి ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్ లోకి రావడానికి రెడీగా ఉంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. సో యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ బడ్జెట్ ని చూసి షాక్ అవుతున్నారు ఆడియన్స్.